తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి. పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ వినురవేమ. తల్లిదండ్రుల మాట విననివాడు, వాళ్ళ మీద ప్రేమ చూపనివాడు, అంటే వాళ్ళను మోసగించేవాడు పుట్టినా ఒకటే చచ్చినా ఒకటే అని దీని అర్థం. మనసు కావాలి, ఆ మనసుకు మార్పు కావాలి. ఆ మార్పు ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మనకు సక్సెస్ వస్తుంది. శ్రీరామ్, శ్రీరామ్, ఏమైందిరా నీకు? అరే శ్రీరామ్, ఏంట్రా ఈడు ఇలా అయిపోయాడు? అమ్మా, వాడు ఏం నేరం చేశాడమ్మా అలా కట్టేశారు? ఏం చెప్పమంటావు బాబు, కన్న బిడ్డని కంట్లో పెట్టుకు చూసుకునే అదృష్టం నాకు లేదు. ఇలా తాళ్ళతో కట్టేసి శిక్షించే కసాయి తల్లిని నేను. అయినా ఇలా కట్టేయడం దేనికమ్మా? అరే శ్రీరామ్, ఎంత దారుణం రా ఇది. నేనురా నీకోసం మన సంజయ్ వచ్చాడురా. మరి ఇంత దారుణంగా కట్టేయడం దేనికమ్మా? వాణ్ణి ఇలా కట్టేయకపోతే బయటికి వెళ్ళి పిల్లల్ని కొట్టి పెద్దలు తిట్టి అందరి మీద రాళ్ళు విసిరితే వాళ్ళ తలలు పగిలిన కోపంతో వాళ్ళ ఇంటికి వచ్చి వీడిని గొడ్డను బాదినట్టు బాతుంటే అది చూసి కన్నతల్లి గుండె తట్టుకోలేకపోయింది బాబు, తట్టుకోలేకపోయింది. అందుకే వాడిని అలా తాళతో కట్టేసి పనిలోకి వెళ్ళిపోతుంటాను. నువ్వు పనిలోకి వెళ్తే వాడికి ఆకలి దప్పిక అవసరం ఎలా అమ్మా? ఏం చెప్పమంటావు బాబు, పనికి వెళ్లకుండా ఉంటే పస్తులుండాలి. పస్తులు పడుకుంటే వీడికి ప్రతిరోజు మందులు కావాలి. అందుకే సాయంత్రం పని నుండి వచ్చే వరకు ఆకలి దప్పులతో బిక్కు బిక్కుమంటూ నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అసలు వాడిలా అవడానికి కారణం ఏంటమ్మా? ఏం జరిగింది? ఏం చెప్పమంటావు బాబు, అసలు ఏం జరిగిందంటే